హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రసాదం పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకరణలో దర్శనమిస్తారు. ఈ రోజున పులిహార నైవేద్యంగా సమర్పించుకుంటాం. దీన్ని సేమ్ మనం గుళ్ళో పులిహార ఎలా ఉంటుందో ఆ విధంగానే తయారు చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ధనియాలు, మెంతులు, నూపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్క, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ తీసుకున్న, పసుపు, ఉప్పు. అలానే రైస్ ఒక కప్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని 1:2 నీళ్ళు వేసుకోవాలి. 1:2 రేషియోలో వేసుకుని ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని కుక్ చేసేసుకోవడమే. ఒకసారి మిక్స్ చేసేసుకుని నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ధనియాలు, మిరియాలు, అలాగే మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వుపప్పు వేసుకున్నాను. అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది మసాలా పౌడర్కి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. చింతపండుని గుజ్జు తీసి పెట్టేసుకున్నాను పక్కన. పచ్చిమిర్చినేమో ఇలా మధ్యలోకి స్లిట్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఆల్రెడీ బాండీ వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది. పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. వేగిన తర్వాత చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జును వేసేసుకోవాలి. వేసేసుకుని దీన్ని ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి వచ్చేస్తుంది. అంతవరకు కూడా దీన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టుకుంటే మనకి ఒక 10 నిమిషాల్లో దగ్గరికి వచ్చేస్తుంది. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది, అంటే అయిపోయినట్టే. ఇంకా దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది చింతపండు గుజ్జు. ఇప్పుడు మళ్ళీ అదే బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత మిగిలిన పోపులు వేసుకోవాలి. లేదంటే వేరుశనగ గుళ్ళు మనకి సరిగా వేగవు. వేగిపోయాయి. ఇప్పుడు శనగపప్పు అలాగే సాయి మినపప్పు కూడా వేసుకుని వీటిని కూడా ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. అలానే కరివేపాకు, అల్లం దంచి పెట్టుకున్నాం కదా, ఆ అల్లం కూడా వేసేసుకోవాలి. వేసుకుని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇంతే, మనకి పులిహోర పోపు రెడీ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని, ఇది వేడిగా ఉన్నప్పుడే కుక్ అయిపోయింది రైస్. ఇలా వేడిగా ఉన్నప్పుడే సాల్ట్, పసుపు కూడా వేసేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. గరిటె పెట్టి కదిపేస్తే వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అయిపోతుంది పులిహోర. సో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు బాగా మిక్స్ అవుతుంది. అదే గరిటె పెట్టుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు అలానే పోపులు మొత్తం వేసేసుకోవాలి. ఇందులో మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని దీన్ని కూడా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లేదు అనుకుంటే గరిటె పెట్టి అయినా మిక్స్ చేసుకోవచ్చు. కానీ గరిటె పెట్టి మిక్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. లేదంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. మనకు పులిహోర పొడి పొడిగా ఉండాలి కదా. కొద్దిగా చల్లారిన తర్వాత మిగిలిందంతా శుభ్రంగా చేయి పెట్టి మిక్స్ చేసేసుకుంటే మనకి ఇలా పులిహోర రెడీ అయిపోతుంది. సేమ్ ఇది గుడిలో మనం ప్రసాదం తింటాం కదా, ఆ రుచిలోనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి. మనం 2వ రోజు పెట్టుకుంటాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.